తిరుపతిలో పెను విషాదం. తొక్కిసలాటలో 5గురు భక్తుల మృతి, అస్వస్థతతో మరో మహిళ కన్నుమూత. మొత్తం 6గురు చనిపోయారు. ఎంత భయంకరమైన విషయం చూడండి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట. రుయా స్విమ్స్ ఆసుపత్రిలో 48 మందికి చికిత్స. తొక్కిసలాట జరిగిన బైరాగి పట్టణ కేంద్రం నుంచి బయటకు వస్తున్న భక్తులట. ఇంత ఘోరంగా ఎట్లా టోకెన్స్ ఇచ్చే దగ్గర స్పృహ తప్పిన మహిళను అంబులెన్స్లో తరలిస్తున్న సిబ్బంది. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాటలో 5గురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు, 1 పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్ధేటి నాయుడు బాబు 51 సంవత్సరాలు, వైజాగ్కు చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు. అంతకు ముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థత గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ చనిపోయినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేసిరట. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1,20,000 టోకెన్లు జారీ చేయబోతున్నట్లు ప్రకటించారు. 9వ తేదీ ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో పోగయ్యారు. మొత్తం 4 ప్రాంతాల్లో జీవకోన, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, అలిపిరి ఇక్కడ తొక్కిసలాట జరిగింది. తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లోకి ప్రవేశించబోయారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తోసుకుంటూ లోపలికి వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. జీవకోన వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తుండగానే బైరాగి పట్టెడలోని రామానాయుడు హైస్కూల్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో కేంద్రం వద్దకు భక్తులు చేరుకోవడంతో అధికారులు వారిని పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతించారు. ఎంత ఘోరం చూడండి. మొత్తం రాత్రి 8 గంటల 15 నిమిషాల సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురవడంతో ఆయనకు వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయిరట. క్యూ లైన్లోకి వదిలేందుకు గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలా మంది కింద పడిపోయారు. ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సుల్లో రుయా స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రికి వెళ్లే సమయానికే 4 చనిపోయినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. బైరాగి పట్టెడ వద్ద జరిగిన ఘటనలోనే 5గురు చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం వీళ్ళంతా ఘటనా స్థలానికి చేరుకున్నారట. ఏముంది అడిగి పోయి గవర్నమెంట్ ఫెయిల్యూర్, ఇది టోటల్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల జరిగిందనే భావించాల. 48 మంది గాయపడ్డారట. తొక్కిసలాటలో మరో 48 మంది భక్తులకు గాయాలయ్యాయి. వారిలో 12 మందికి స్విమ్స్లో, 36 మందికి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ల మోత, క్షతగాత్రుల బంధువుల రోదనలతో రుయా ఆసుపత్రి ప్రాంగణం వద్ద దయనీయ పరిస్థితి నెలకొంది. ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించే సమయంలో క్షతగాత్రుల ఆహాకారాలు విని అక్కడున్న వారంతా చలించిపోయారు. ఎంత ఘోరం చూడండి ఇది. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లోనే టికెట్లు పెట్టొచ్చు కదా. ఎవరు ముందుగా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పొచ్చు కదా. వచ్చేటోళ్ళకి వస్తాయి, రాకపోతే ఆ వైకుంఠ ద్వార దర్శనం కాకపోతే మళ్ళీ ఇంకో రోజు పోయి దర్శనం చేసుకుంటారు. ఎందుకు ఇది? పిల్లల్ని వేసుకొని ఆ తొక్కిసలాటలో అంత గుంపులో ఇప్పుడు ఎంతమంది వస్తారన్న విషయం ప్రభుత్వానికి తెలియదా? అక్కడ మెట్ల వే స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు, మొత్తం లెక్క మీ దగ్గర ఉంటుంది. అడుగున తనిఖీలే ఉంటాయి కదా. టోటల్లీ ఫెయిల్యూర్. అక్కడ ఉన్న ఈవో దగ్గర నుంచి, చైర్మన్ దగ్గర నుంచి టోటల్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయింది అక్కడ.